హలో లవ్లీ పీపుల్, ఇవాళ నేను మీకు చాలా హెల్తీ రెసిపీ. ఇది నెయ్యి అప్పం అంటారండి. వీటిని మనము మామూలుగా కేరళ సైడ్ ఎక్కువ చూస్తూ ఉంటాము. చాలా హెల్తీ రెసిపీ అనమాట. ఇది కృష్ణ జయంతికి వాళ్ళు తప్పకుండా ఇవి చేస్తూ ఉంటారు. ఇవి చేయడం కూడా చాలా ఈజీ. పిల్లలకి ఈవినింగ్ టైమ్స్ మనం స్నాక్స్గా అలాగా కూడా ఇవ్వచ్చు. హెల్తీగా చేసుకునే రెసిపీ అనమాట. సో దీనికి మనం ముందుగా నానబెట్టుకోవడము ఇవన్నీ ఏం ప్రిపరేషన్స్ లేదండి. డైరెక్ట్గా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అనమాట. ఈ అప్పం ఎలా చేయాలో నేను ఇవాళ మీకు చూపిస్తాను. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చకచకా చూసేయండి, టకటకా చేసేసుకోండి. మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సో ముందుగా మనం ఒక మిక్సీ జార్లో 1 కప్పు బాంబే రవ్వ తీసుకుంటున్నాం. బాంబే రవ్వ అయినా తీసుకోవచ్చు, గోధుమ రవ్వ అయినా తీసుకోవచ్చు. బాంబే రవ్వ అయితే కొంచెం బాగా మెదుగుతుంది తొందరగా. దీంట్లో మనం ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుని దీన్ని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ బాగా మెత్తగానే చేసుకోవాలండి. కొంచెం బాగా కొబ్బరి ఇవి బాగా మెదగాలన్నమాట. ఈలోపు మనం స్టవ్ మీద 1 కప్పు బెల్లం, 1 కప్పు నీళ్లు పోసి దీన్ని కరిగే వరకు మాత్రం స్టవ్ మీద వేడి చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇది జస్ట్ కరిగితే సరిపోతుంది. దీన్ని రెడీ చేసి చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఆ మిక్సీ జార్లో 1 అరకప్పు బియ్యం పిండి, అరకప్పు గోధుమ పిండి వేయాలి. అంటే మనం మైదా అయినా వేసుకోవచ్చు. గోధుమ పిండి అయితే ఇంకా హెల్దీ కాబట్టి నేను గోధుమ పిండి వేశాను. ఏ కప్పుతో అయితే మనం రవ్వ వేసుకున్నామో ఆ కప్పుతో అరకప్పు మైదా, అరకప్పు గోధుమ పిండి, అరకప్పు బియ్యం పిండి. ఇప్పుడు మనం కరగబెట్టుకున్న బెల్లం పాకానికి కూడా 1 కప్పు బెల్లం, 1 కప్పు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. ఇదే కొలతతో చేసుకోండి. 2 బాగా పండిన అరటి పళ్ళు కూడా వేసి దీన్ని ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనం ఒక అరగంట సేపు అలా నాననివ్వాలి. అరగంట సేపు అయ్యాక దీంట్లో ఒక చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడా, ఒక అర చెంచా ఏలకుల పొడి వేసి చక్కగా దీన్ని కలిపేసుకోండి. అంటే మనం ఇప్పుడు దీన్ని పులయబెట్టడం లేదు. ఒక అరగంట నానితే చాలు. అరగంట నానేస్తే మనం డైరెక్ట్గా ఇప్పుడే చేసేసుకోవచ్చు అనమాట. సో ఇన్స్టెంట్గా చేసుకునేవి కాబట్టి మనం పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపల కూడా చేసి రెడీగా ఉంచవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది బాగా రెడీ అయిపోయింది. నూనె వేడి చేసుకుని గరిటెతో ఇలాగా ఒక గరిట దీంట్లో నూనెలో డైరెక్ట్గా వేసేసేయడమే. ఇవి చూడండి పూరీలాగా ఎంత బాగా పొంగాయో. ఇవి ఏంటంటే ఇలా పైకి నూనె అలా పోస్తూ దీన్ని మంచిగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి. ఇవి చూడండి పూరీలాగా చాలా బాగా పొంగుతాయి అన్నమాట. ఇవేంటంటే లోపల ఉడకవు కాబట్టి మనం స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడే పిండి లోపల వరకు బాగా ఉడికి మనకి బాగా పైన కరకరలాడుతూ ఉంటాయి, లోపల చాలా సాఫ్ట్గా చక్కగా ఉంటాయి. ఒకవేళ మీరు నూనెలో వేయించి ఇవన్నీ నూనె ఎక్కువ పీలుస్తుంది అనుకుంటే కనుక మీరు ఇలా పొంగనాల ప్యాన్లో కూడా చక్కగా నెయ్యి వేసుకుని ఇలా ఒక్కొక్క స్పూను ఈ పొంగనాల ప్యాన్లో కూడా ఇలా వేసేసుకోవచ్చు. దీన్ని మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా ఉడికించి రెండో వైపు కూడా తిప్పి రెండో వైపు కూడా ఎర్రగా దోరగా వేయించేసుకుని ఇలా కూడా మీరు చేసుకోవచ్చండి. ఇది ఎలా చేసినా కూడా ఈ నెయ్యప్పం చాలా టేస్టీగా వస్తాయి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్ పెట్టండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయండి. పొంగనాలు కూడా చూడండి మంచి కలర్ వచ్చాయి. ఇలా స్వీట్ పొంగనాలు కూడా మీరు తప్పకుండా దీంతోనే ట్రై చేయొచ్చు. సో 2 in 1 రెసిపీ అనమాట ఇది. హెల్దీ అండ్ ఈజీ రెసిపీ. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలిసేంత వరకు ఉంటానండి. మీ విజీ.